హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ముల్తాన్ మట్టితో సోప్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ముల్తాన్ మట్టి మనం డైరెక్ట్గా రోజు యూజ్ చేయాలంటే మర్చిపోతూ ఉంటాం. దాన్ని ప్రతిరోజు ఇలా వాటర్లో మిక్స్ చేసి కలుపుకోవడం, తర్వాత స్నానం చేసే ముందు యూజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇలా సోప్స్ చేసుకుంటే డైరెక్ట్ మనం సోప్నే యూజ్ చేయొచ్చు. ఇంకా మర్చిపోవడం లాంటిది ఏమీ ఉండదు. నేను ఇలాగే ముల్తాన్ మిట్టిని కొన్నప్పుడు డైలీ యూజ్ చేయాలి అనుకున్నాను. కాకపోతే అది అలాగే ఉండిపోతుంది. యూజ్ చేయడం అనేది ఇంకా డైలీ మర్చిపోతూనే ఉన్నాను. సో నేను అందుకోసం ఇలా సోప్స్ రెడీ చేసుకుంటున్నాను. అందుకు నేను ఆన్లైన్లో తీసుకున్న సోప్ బేస్ ఉంది నా దగ్గర, దాన్నే యూజ్ చేస్తున్నాను. ఇలా సోప్ బేస్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక వాటర్ కింద మరుగుతున్న వాటర్లో పైన ఒక బౌల్లో సోప్ బేసెస్ని వేసుకొని ఇలా కరిగించుకోండి కలుపుతూ. అందులో ఉన్న ఉండలు మొత్తం కరిగిపోయేదాకా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముల్తాన్ మట్టి పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ అలాగే ఉంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2-5 మినిట్స్ వరకు బయటే ఉండనివ్వండి. ఉండనిచ్చిన తర్వాత మీకు ఏ షేప్లో అయితే కావాలో అలాంటివి 2-3 బాక్సెస్ని రెడీ చేసుకొని అందులో ఆయిల్ లేదా వ్యాజ్లైన్ని రుద్ది పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ అంతటిని కూడా మనం ఆయిల్ రుద్ది పెట్టుకున్న ఇలాంటి బాక్సెస్లోకి మీరు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ లిక్విడ్ అంతా ఇందులోకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని ఇలాగే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న సోప్స్ని ఇలా రివర్స్ చేసి టర్న్ చేసి కొట్టినప్పుడు రావండి. అలాంటప్పుడు చాక్తో సైడ్స్కి కొంచెము మనం కట్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇలా తీసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. అలాగే మీరు ఎన్ని సోప్స్ని అయితే రెడీ చేసుకున్నారో అన్నిటినీ ఇలా బయటికి తీసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. నురుగ కూడా బాగా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం డైలీ మర్చిపోకుండా సబ్బుని యూజ్ చేయొచ్చు. అలాగే కెమికల్ ఫ్రీ సబ్బుని యూజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.